వర్షాకాలం సీజనల్ వ్యాధులు గ్రామాలలో వ్యాపిస్తున్నాయని గ్రహించి ప్రజలందరూ కూడా బాగుండాలని రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం గట్టు ఇప్పలపల్లి గ్రామంలోని శుక్రవారం రోజు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మన్ తలకొండపల్లి మాజీ జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అనుభవజ్ఞులైన డాక్టర్ అఖిల్, డాక్టర్ అనిల్ మరియు కామినేని హాస్పిటల్ వైద్యుల ఆధ్వర్యంలో సుమారుగా 400 మందికి పైగా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, బీపీ, షుగర్, జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్ వంటి వ్యాధులకు తగినటువంటి మందులను అందజేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు తెలియజేశారు. గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినందుకు ఉప్పల వెంకటేష్ కు గ్రామస్తులు కృతజ్ఞతలు, ధన్యవాదములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని గ్రామ మాజీ సర్పంచ్లు జయమ్మ, వెంకటయ్య, మైసయ్య, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, అశోక్ గౌడ్, దుబ్బా చెన్నయ్య, హరికిషన్ రెడ్డి, కుమార్ శెట్, అంజయ్య, నాగరాజు, ఆంజనేయులు, మండల కృష్ణయ్య, బుచ్చుబాబు, మాజీ ప్రజా ప్రతినిధులు, కామినేని ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, ఉప్పల ట్రస్ట్ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. చందన కొంచెం ముందుకు జరగాలి. ఏమి గీరా తీసి అమ్మా తీసుకో. మౌనన్న ఇంకా బ్యానరే కనబడతలేదు మొత్తం బ్యాక్. మరి ఉప్పల ట్రస్ట్కి వెళ్ళి మరి పేద ప్రజలకు మరి రోజు నిజంగా గ్రామంలో చాలామందికి జ్వరాలు వచ్చి అనేక జబ్బులు కారణంగా మరి పెద్దలు మన మాజీ జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ అన్న మంచి నిర్ణయం తీసుకొని మన గ్రామానికి డాక్టర్స్ని పంపించి పేద ప్రజలకు తొందరగా తక్కువ కావాలి, మరి వారికి జబ్బులు ఇబ్బంది ఉంటుంది కాబట్టి పేద ప్రజలకు గోళీలు కానీ టానిక్స్ కానీ రకరకాల ఏ జబ్బు వచ్చినా కానీ ఇంతమంది డాక్టర్స్ పంపించి మరి పెద్ద గ్రామం కాబట్టి ఇప్పటికే 200-300 మంది ఇక్కడ వైద్యం చేసుకుని పోయిరన్నా చాలామంది వాస్తవంగా ఇంకా చాలామంది వచ్చేది వస్తారు. మరి పేద ప్రజలకు ఇటువంటి కార్యక్రమం చేసినందుకు మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా ఎప్పుడు కూడా రుణపడి ఉంటారని తెలియపరుస్తూ మరి మీరు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆ భగవంతుడు మీకు భవిష్యత్తులో ఇంకా అనేక కార్యక్రమాలు చేయడానికి ఆరోగ్యాన్ని కానీ రకరకాల ముందుకు పోవాలని కోరుతూ ఇంకా ఈ పేద ప్రజల ఆశలు ఎప్పుడు మీకు ఉంటాయని కూడా తెలియపరుస్తూ మా గ్రామంలో ఈ మెడికల్ విధించినందుకు మరి మా గ్రామం తరఫున పెద్దల తరఫున కూడా మరొక్కసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. ఈరోజు గట్టిపల్లపల్లిలో ఉప్పల వెంకటేష్ అన్న గారి
కుమారులైనటువంటి డాక్టర్ అఖిల్ గారు, అనిల్ గారు ఆధ్వర్యంలో కామినేని హాస్పిటల్ నుండి డాక్టర్ బృందం వచ్చి ఈరోజు హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఎందుకు అంటే ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ సీజన్ వానాకాల సీజన్లో డెంగ్యూ, మలేరియా ఇట్లాంటి సీజన్లలో వ్యాధులు వస్తున్నాయి కాబట్టి ఆ వ్యాధులకు ఇక్కడ క్యాంపు నిర్వహించి చూడడం జరుగుతుంది. ఇదొక్కటే కాకుండా కరోనా టైంలో కూడా కాన్స్టెన్సీ వైజ్ ఒక ఊరు కాదు, ఒక మండలం కాదు, కాన్స్టెన్సీ వైజ్గా మొత్తం వెంకటేష్ అన్న వాళ్ళ డాక్టర్ బృందంతో కాన్స్టెన్సీ వైజ్గా దాదాపుగా 15,000 కిట్లతోని ఈ కాన్స్టెన్సీ వైజ్ అసలు బయటికి వెళ్తామంటే కూడా భయపడిన సిచ్యువేషన్లో కూడా బయటికి అట్లాంటి వెళ్ళని పొజిషన్లో కూడా వాళ్ళు ఊరు తిరిగి ప్రతి తండాలు ఊర్లు అన్నీ తిరిగి ప్రతి కరోనా పేషెంట్కి ఇలా 15,000 కిట్లు అందజేయడం జరిగింది. ఓ పక్క అన్న జడ్పీటీసీగా ఉంటూ ఇక వేరే కార్యక్రమాలకు కూడా మస్తు చేయడం జరిగింది కూడా. అంటే పేదలు చనిపోతే వాళ్ళకి దాని సంస్కారాలకు కానీ, ఇక నిరుపేదలు ఉన్నటువంటి వాళ్ళకి ఇళ్ళకు కానీ కొంచెం మెటీరియల్ ఇవ్వడం కానీ, అట్లాగే మాకు గుళ్ళకు కానీ కనీసం చిన్న రోడ్లకు కానీ ఇట్లాంటివి చాలా అసలు విపరీతంగా. అంటే అసలు ఇంతవరకు కూడా కల్వకుర్తి కాన్స్టెన్సీలో ఇంతవరకు అయిన ఎమ్మెల్యేలు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ ఎవరే కానీ పెద్ద స్థాయిలో ఉన్నా కానీ ఏ ఒక్కరు చేయనటువంటి సాయం కూడా ఈరోజు వెంకటేష్ అన్న గారు చేయడం జరిగింది. ఒక ఊరు కాదు, ఒక మండలి కాదు, కాన్స్టెన్సీ వైజ్గా మొత్తం చేయడం జరుగుతుంది. వారికి గట్టిపల్లపల్లి ఊరి తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. పెళ్లి గ్రామానికి ఒక తలకొండపల్లి మాజీ జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ కేంద్రంలో కాకుండా నియోజకవర్గంలో కూడా చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు పేద ప్రజలకు సంబంధించింది. కాబట్టి వెంకటేష్ గారు దాదాపు విద్యార్థి దశ నుంచి నాకు పరిచయం. ఒకటే స్కూల్లో చదువుకున్నాం తలకొండపల్లిలో. దాదాపు 1987 నుంచి చూస్తూ ఉన్నాను. ఆయన విద్యార్థి దశలో ఉన్నప్పుడే హాలిడేస్లలో ఒక ఈసీఆర్ క్యాసెట్ ఒక టీవీ తీసుకుని వచ్చి మా గడ్డిగుంటుంది. అప్పుడు నేను దగ్గరుండి ఆయనకు మన ఫ్రెండ్షిప్ అప్పటికెళ్ళి పరిచయం కాబట్టి అప్పుడు నేను దగ్గరుండి కొన్ని డబ్బులు వసూలు చేసి ఇవ్వడం జరిగింది. అంటే చిన్నప్పటి నుంచి ఒక బిజినెస్ ఆలోచనతో ఎదగాలనే తత్వం ఉన్న వ్యక్తి. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబంలో ఉండి పెద్ద కోటీశ్వరులు గారు వాస్తవంగా మధ్యతరగతి కుటుంబం నుంచి ఈ స్థాయికి ఎదగడం అంటే చాలా గొప్ప విషయం. చాలామంది ఉంటారు డబ్బులు ఉంటే ఎన్నో తరువు చేసుకొని ఆ డబ్బులు చూసుకుంటే ఉంచుతారు. అది కాదు, జీవితకాలంలో మనిషి త్యాగం చేసిందంటే డబ్బు ఉంటుంది పోతుంది, కానీ మనిషి అనేది ఎప్పటికీ జీవితకాలం మనిషి బతుకుండాలంటే సేవనే చాలా ముందుకు తీసుకుపోతుంది. ఆ సేవను ఎన్నుకోవడం మరీ అభినందించే విషయం అంది. అందరం మానవ సేవనే మాధవ సేవ అన్నారు. మనిషికి సేవ చేసిన వారు ఎప్పటికీ చిరస్థాయిగా ప్రజల నాలుకపై నిల్చుంటాడు. అట్లాంటి సేవ వృత్తిని ఎన్నుకోవడం చాలా గొప్ప విషయం. డబ్బులు చాలామంది లక్ష కోటీశ్వరులు ఉంటారు. ఆ కోటీశ్వరుల డబ్బు పోయినాడు ఎవరు వేసుకపోయారు ఎంబడి. కానీ వాళ్ళు బతికిన 34, 50 సంవత్సరాలు, 70 సంవత్సరాలు కానీ 1000 సంవత్సరాలు బతికినట్టు ఒక చరిత్ర సంపాదించుకుంటారు. అట్లాంటి చరిత్ర కావాలని కోరుకున్న లక్ష్యం చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే డబ్బుల ఆరోగ్య విషయంలో కానీ, ఇల్లు విషయంలో కానీ, చాలా ఆపదలు ఉన్న విద్యార్థులు కూడా ఎడ్యుకేషన్ విషయంలో కానీ, హాస్పిటల్ విషయంలో కానీ, ఏ ఆపద ఉన్నా కానీ ఎంతో తోచిన విధంగా ఆయన సాయం చేస్తూ ఉన్నాడు. దానికి మనం అందరం అభినందిస్తాం మా గట్టిపల్లపల్లి గ్రామం తరఫున. కాబట్టి ఇంకా ఎల్లవేళలా ముందు ఇట్లాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని, కాబట్టి ఆయనకు ఎల్లవేళ మనందరం కూడా సపోర్ట్ ఉండాలని, కాబట్టి ఆయనకు మనము గతం నుంచి నాకు తెలుసు కాబట్టి ఆయన సేవ సంబంధించిన విషయాలు కూడా నాకు తెలుసు కాబట్టి ఎక్కువ నేను ఇవ్వాలి కాలేదు. ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరియు కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉప్పల అఖిల్ మరియు అనిల్ ఆధ్వర్యంలో వివిధ రకరకాల సాయాలు ఈ గట్టిపల్లపల్లి గ్రామానికి అందినాయి. ఏంది మన గుడిసెలున్న ఇళ్ళకి గిట్లా ఎన్నో రాంటెక్ స్లాప్లు వేయించాము. అదేవిధంగా ఏదో రకమైన సాయం పిల్లలు చదువుకోలేని పిల్లలకు తోలుకపోతే అన్న వీళ్ళు చదువుకోలేని పరిస్థితిలో ఉన్నారు, వీళ్ళు బీద పరిస్థితిలో ఉన్నారు, ఇలా నాయన చనిపోయిండు, వీళ్ళ అమ్మ చనిపోయిందంటే ఎంబడే తీసుకురా తమ్ముడు నేను చదివిపిస్తా అని చెప్పి ఎంబడే కాలేజీలలో అమౌంట్ ట్రస్ట్ ద్వారా కడుతున్నాడు. రకరకాలుగా మేము ఈ ట్రస్ట్లో పనిచేయడం మా అదృష్టం. ఆ దేవుడిచ్చిన వరం మాకు వెంకటేశ్వర ఇవ్వడము. ఇంకోటి ఎలవేళలా మేము ఈ ట్రస్టులో వెంకటేష్ అన్న జీవితాంతం ఉన్నంత వరకు నేను మాత్రం జీవితాంతం ఆయనతో ఉంటానని ఆ భగవంతుడు. ఇది చాలా మస్తు మంది దగ్గర డబ్బులు ఉంటాయి, ఆస్తి ఉంటుంది, హోదా ఉంటుంది, కానీ ఎవరు కూడా ఇంత మంచి మనసుతోని ఎవరు కూడా సరే తన వంతు సరే ఎక్కడ సంపాదించుకుంటాడో ఏం చేస్తాడో కానీ 100 రూపాయలు సంపాదిస్తే దాంట్లోకి వెళ్ళి 90 రూపాయలు ఖర్చు పెట్టి 10 రూపాయలు తన కుటుంబానికి అజ్జేసే వ్యక్తి. ఇక్కడ ఉప్పల వెంకటేష్ అంటేనే
ఆపద్ బాంధవులు లెక్క ఎవరికి ఆపద వచ్చినా కూడా ఆదుకునే మహనీయుడు. ఇప్పుడు గట్టిపల్లిలో ఎవరు చనిపోయినా 3,000 సరే అతను ఎప్పుడు ఎక్కడ అందుతుందో ఆయనకు ఇన్ఫర్మేషన్ మాత్రం కాదు, చనిపోయిన వెంబడే 3,000 ఇస్తాడు. కాకపోతే నిరుపేదలకు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, చదువుకున్న తల్లిదండ్రులు లేని వాళ్ళకు చదువు చెప్పించడం కానీ నేను అనడం ఏంటంటే ఎవ్వరికి ఎంత ఉన్నా కానీ దానం చేసే హృదయం మాత్రం ఎవరికి ఉండదు. ఇక్కడ మన మాజీ ఎంపీటీసీ మాజీ జడ్పీటీసీ ఉప్పల్ వెంకటేష్ అన్న మనసు అనేది పెద్దది. కాకపోతే ఏంటంటే వాళ్ళ కుటుంబాలకు మాత్రం చాలా భగవంతుడు కానీ గట్టిపల్లి విలేజ్ తరఫున మీ అందరికీ మాత్రం మా అల్లవేళలా మేము తోడుంటామని ఊహిస్తున్నాం. ఉప్పల్ ట్రస్ట్ నుంచి హెల్త్ క్యాంపు నిర్ణయించడం జరిగింది. ఈ క్యాంపు ద్వారా ప్రతి ఒక్కరికి వచ్చిన పేషెంట్లకు కానీ కాళ్ళ నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, కడుపుల నొప్పులు కానీ, జలుబులు కానీ, ఏమైనా వైరల్ ఫీవర్ వచ్చినా కానీ వాళ్ళందరికీ ఇక్కడ మన అఖిల్ డాక్టర్ అని కామినేని నుంచి వచ్చినటువంటి డాక్టర్లు వీళ్ళందరూ ఇంతకుముందు కూడా గట్టిపల్లిలో హెల్త్ క్యాంప్ చేస్తే అప్పుడు కూడా 500 మంది అప్పుడు కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఇది ఒక్కటే సేవ కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు లేని వారికి ఒక 30 ఇండ్లకు ఇసుక ఓపియడం జరిగింది. 25 ఇండ్లకు సిమెంట్ ఇవ్వడం జరిగింది. మామూలుగా కంకర సిమెంటు అట్లా ఇచ్చిన వాళ్ళ ఇండ్లకు కూడా ఒక 25 అవి ఉన్నాయి. పూర్తి ఇండ్లు నిర్మాణం చేసింది 2 ఇండ్లు, 3 ఇండ్లని నిర్మాణం చేస్తామని చెప్పేసి 2 ఇండ్లు పూర్తి నిర్మాణం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దాన సంస్కారానికి 3,000 ఇవ్వడం జరిగింది. అవి కూడా చాలా ఉన్నాయి. కాబట్టి సేవలు ఇలాంటి వ్యక్తి ప్రతి మండలంలో ఒక 2-3 ఉంటే ప్రతి గ్రామానికి సేవలు అంతాయని చెప్పేసి నేను కోరుకొని ముగిస్తున్నాను. ఉచిత వైద్య శిబిరాన్ని మన తలకొండపల్లి జెడ్పీటీసీ మరి ఉప్పల్ వెంకటేష్ అన్న గారు వారి కుటుంబంతో సహా మరి కామినేని హాస్పిటల్ హైదరాబాద్ నుంచి వైద్య బృందాన్ని తీసుకొచ్చి మరి టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, చలి, జ్వరము, దగ్గులు ఇలాంటివి ఎంతో భయంకరమైన రోగులతో బాధపడుతూ ఉన్న ఈ గట్టిపల్లి ప్రాంతంలో ప్రజలకు మరి దూర కలపృతి కానీ మరి అమన్గల్ వెళ్ళ కానీ ఛార్జీలు పెట్టుకొని వెళ్ళే స్తోమత కూడా లేని ప్రజలకు ఈరోజు ఆ డాక్టర్స్ బృందాన్ని గట్టిపల్లికి తీసుకొచ్చి మరి ఉచిత వైద్యము, మరి టైఫాయిడ్ కానీ, డెంగ్యూ కానీ, మలేరియా కానీ ఉచితంగా ట్రీట్మెంట్ చేయించడం జరిగింది. మరి గట్టిపల్లి గ్రామ ప్రజల యొక్క ఆశీర్వాద దీవెనలు, ప్రజల యొక్క దీవెనలు మరి ఉప్పల్ వెంకటేశ్వర గారికి మరి సదాకాలం తోడై ఉండుగాక. ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల్ వెంకటేశ్వర గారు, తలకొండపల్లి మాజీ జడ్పీసీ గారు, మా తలకొండపల్లి మండలమే కాకుండా కలవకుర్తి తాలూకాలో ఉన్నటువంటి అనేక గ్రామాలకు ఆయన ఏదో విధంగా చేదోడు వాదోడుగా దహన సంస్కారాలే కానీ నాకన్నా చాలా నచ్చింది ఏంటంటే ఒక విషయం, తలకొండపల్లి మండలానికి అంబులెన్స్ తీసుకురావడం జరిగింది. అది బాగుంది. నిరుపేదల కోసం కూడా ఎంతోమందికి ఎన్నో మన ఇల్లు కట్టిస్తున్నాం, అది కూడా బాగా నచ్చింది. ఇలా చాలామందికి కామినేని హాస్పిటల్ వారి సౌజన్యంతో అన్న కొడుకులు 2 డాక్టర్స్ అయి మా ఊరికి వచ్చి ఇట్లా అందరూ కూడా డాక్టర్స్ అయినాక కమర్షియల్గా మారి చాలా డబ్బులు సంపాదిస్తారు. కానీ మానవ సేవే మాధవ సేవ. సమాజానికి మనం సేవ చేసినప్పుడే సమాజంలో మన పేరు ప్రఖ్యాతలు మాత్రమే చిరస్థాయి నిలబడతాయి. మన దేహం వెళ్ళిపోయిన తర్వాత అందులో మొదటి నుంచి కూడా పేదవారి గురించి బాగా ఆలోచించి పేదవారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో కూడా కలవకుర్తి నియోజకవర్గంలో మొత్తం కూడా అలాగే మా తలకొండపల్లి మండలంలో అన్నగారు చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. పేదవారు ఇల్లు లేని వారికి ఇళ్ళ కోసం సాయం చేయడం జరిగింది. చదువుకునే విద్యార్థులకు పేదవారికి వాళ్ళు మంచిగా చదువుకోవాలని, వారు బాగుపడాలనే ఉద్దేశంతో వారి చదువుకు అవసరమైన డబ్బును కూడా సాయం చేయడం జరిగింది. కాబట్టి అన్నగారు ఇప్పటికీ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఈరోజు అంటే ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల రీత్యా అంటే జ్వరాలు, సర్దులు, దగ్గులు రావడం జరుగుతుంది. ఉన్నవారంటే హాస్పిటల్ చూపించుకుంటారు, లేనివారు వారి గురించి ఆలోచన చేసి పేదవారి కోసం ఆలోచన చేసి ప్రతి విలేజ్లో క్యాంప్ పెడుతూ విలేజ్లోనే వాళ్ళకు వైద్యం అందియాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో కూడా హెల్త్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. దానివల్ల అన్నగారికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా గట్టిపల్లి తరఫు నుంచి. తలకొండపల్లి మండలం కల్వకుర్తి నియోజకవర్గం గత కొన్ని రోజుల నుండి తలకొండపల్లి మండలంలో ఈ వర్షాల కారణంగా
డెంగ్యూ వ్యాధులు, విష జ్వరాలు, గ్రామాలలో టైఫాయిడ్ రోగాలతో బాధపడుతున్న వాళ్ళకి ఉపశమనం కల్పించాలి. గ్రామాలలో వైద్యం అందని పరిసర గ్రామాలలో, మారుమూల గ్రామాల్లో కూడా హైదరాబాద్ నుంచి ప్రముఖ డాక్టర్లను తీసుకొచ్చి ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ఉప్పలా చారిటబుల్ ట్రస్ట్, లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమన్గల్, కామినేని హాస్పిటల్స్ వైద్య బృందం ద్వారా ఈరోజు వారందరి ఈ తలకొండపల్లి, గట్టుపల్లపల్లి పాత గ్రామ పంచాయతీ యాజమాన్యం సందర్భంగా సౌజన్యంతో కూడా ఇక్కడున్న యువకులు, ఇక్కడున్న మంచి భావోజ్వాల నాయకులు, ఈ గ్రామంలో ఉన్న పెద్దవాళ్ళందరినీ సహకారం తీసుకొని ఈ గ్రామంలో ఉన్న పేదవాళ్లకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ ఆరోగ్యాలు బాగు చేయాలనే సంకల్పంతో ఈరోజు ఉచిత వైద్య శిబిరాన్ని గట్టుపల్లపల్లిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ గట్టుపల్లపల్లి గ్రామంలో సుమారుగా ఒక 400 మంది వరకు ఈరోజు ఈ యొక్క వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా పెద్ద రోగాలు ఉండే వాళ్ళని కూడా మా డాక్టర్స్ గుర్తించి వాళ్ళకు హైదరాబాద్లో చికిత్సా కార్పొరేట్కు కూడా తీసుకుపోయే అవకాశాలను గతంలో కూడా తీసుకుపోయినాం. గతంలో ఒక 100 రోజులు 100 వైద్య క్యాంపులను ఏర్పాటు చేసాం కల్వకుర్తి నియోజకవర్గంలో. కరోనా సమయంలో 15,000 మందికి కరోనా కిట్లను అందించడం ఈ గ్రామీణ ప్రాంతాలలో. ఈ సంవత్సరం ఇప్పుడున్న ఈ వర్షాలకి కేవలం మా తలకొండపల్లి మండలం కేంద్రం, మేము పుట్టిన గడ్డ కాబట్టి ఈ తలకొండపల్లి గడ్డలో 30 గ్రామాలు 30 రోజులు హాలిడేస్ వదిలిపెట్టి ప్రతి గ్రామాన్ని ఒకరోజు ఎంచుకొని నిర్వహణీయంగా ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాలను, ఈ యొక్క విష జ్వరాల నుండి ఈ ప్రజలను కాపాడాలి, మా ప్రాంతంలో ఉన్న పేదవాళ్లకు వైద్యాన్ని అందించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయినాం. రాజకీయాలకు అతీతంగా అన్ని గ్రామాలలో ఉన్న నాయకులు, యువకులు, గ్రామాలలో ఉన్న మంచి కోరుకునే మేధావులందరూ దీనికి సహకరిస్తున్నారు. గ్రామాలలో ఉన్న ప్రజలు కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. వారందరికీ కూడా పేరు పేరున ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున